హై వ్యూయర్స్, ఎవరైతే తెలంగాణలో రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిన మొదటి రోజు నుంచే చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు 5 లక్షల మందికి అయితే ఈ యొక్క మంజూరు పత్రాలు అర్హులైన వారికి ఇస్తామని చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క 5 లక్షలను కాస్త కేవలం 1,32,000 మందికి మాత్రమే ఈ యొక్క మంజూరు పత్రాలు ఈ రోజున అంటే జూన్ 2న ఇవ్వబోతున్నామని చెప్పుకుంటూ వస్తున్నది. మరి ఈ యొక్క మార్పు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయాలని ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయబోతున్నాను. మరి ఏ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క రుణాలు అయితే మొదటి విడతలో ఇవ్వబోతున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు వచ్చిన పత్రిక యొక్క న్యూస్. ఇందులో కనుక మీరు చూస్తే మొదటి విడతలో 1,00,000 లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో రుణాలకి వాళ్ళకు మాత్రమే జూన్ 2న ఈ యొక్క మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే ఇందులో కేటగిరీ 1, కేటగిరీ 2 కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అంటే 50,000, 1,00,000 లోపు యూనిట్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మొదటి విడతలో 1,00,000 రూపాయల దరఖాస్తుదారులకైతే ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే ఈ విధంగా కనుక చూస్తే కేటగిరీ 1, 2 కింద అర్హులైన వాళ్ళు 1,32,000 మంది మాత్రమే ఈ యొక్క స్కీమ్ కింద అర్హులవుతున్నారని చెబుతున్నారు. ఈ యొక్క కేటగిరీ 1, 2 కింద 1,32,000 మందికి 1,100 కోట్ల డబ్బులు ఖర్చు అవుతుందని కూడా చెబుతున్నారు. ఈ 2 కేటగిరీలకు సంబంధించి మొదటి విడతలో ఇస్తాము, మిగతా కేటగిరీ వాళ్ళకి 2, 3 విడతలో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తాము అని చెప్తూ వస్తున్నారు. అంటే మొదటి విడతలో కేవలం 1,32,000, మిగిలిన 2, 3 విడతలలో ఈ యొక్క మిగిలిన ఎవరైతే అర్హులకు వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఇక ఈ జూన్ 2 తర్వాత ఈ మిగతా 2వ విడత 3వ విడత ఎప్పుడు ఉంటుందన్నది మనందరికీ చెప్పడం తెలుసుకోవడం కష్టమే ఉన్న పరిస్థితిలో. అయితే మరి ఇందులో ఇంకో కొత్తగా కొసమెరుపు ఏంటి అంటే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా అందులో అంటే ఒక కుటుంబం నుంచి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ను అయితే వర్తింపచేస్తామనేసి చెప్పుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచే. సో ఈ విధమైన పద్ధతిలో కూడా అన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా, కేటగిరీ పరంగా కూడా కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇవ్వబోతుంది. అయితే ఇంకా మొదటిలో ఎలాంటి సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండానే మేము రుణాలను మంజూరు చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో బ్యాంకర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఈ సిబిల్ స్కోర్ ఎవరికైతే 700 పైచిలుకు ఉంటుందో, 700 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే మేము ఈ యొక్క రుణాలు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైతే మీరు చూస్తున్న ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి మొదటి విడతలో కేవలం ఏదైతే కేటగిరీ 1, కేటగిరీ 2 యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదండి వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోను మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనికి కంపల్సరిగా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.